హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు దోసకాయ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా చేసుకొని చూడండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ వద్దకు ఒక పనికొచ్చే ముచ్చటను తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఏంటి ఆ పనికొచ్చే ముచ్చట అంటే, మన ఫ్రెండ్స్ మధ్యలో కానీ, మన బంధువుల మధ్యలో కానీ ప్రతి చోట ఇలాంటి వాళ్ళు తగులుతుంటారు. ఎలాంటి వారు అంటే కొండగాళ్ళు అనమాట. అంటే చాడీలు చెప్పేవాళ్ళు, ఆ ఇంటి ముచ్చట ఈ ఇంటికి, ఇంటి ముచ్చట ఆ ఇంటికి అన్నట్టుగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. గొడవలు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. అటువంటి వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వారి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, కావున వదరబోతు జోలికి వెళ్ళకు అని బైబిల్ చెప్తుందనమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీ గుట్టంతా బయట పెట్టేస్తారనమాట. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు అన్నట్టుగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ గుట్టు వీళ్ళ గుట్టు అంతా బయట పెట్టేస్తూ ఉంటారు. ఒక్కసారి మనం గ్రహించాలి ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళ గుట్టు నీకు చెప్తున్నారంటే నీ గుట్టు వాళ్ళకి చెప్పరా? కనుక అటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. వాళ్ళ మాటలు ఇంకా ఎలా ఉంటాయంటే, ఇంటి కొండగాని వాని మాటలంట రుచిగల పదార్థముల వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవునని బైబిల్ చెప్తుందనమాట. కనుక వాళ్ళ మాటలు చాలా టేస్ట్గా వినేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అవునా, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు నా గురించి అట్లా అనుకుంటున్నారా, అట్లా అనుకుంటున్నారా అన్నట్టుగా వాళ్ళు చెప్పే మాటలు అట్లా వినబుద్ధి అవుతుందా ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా అన్నట్టుగా రుచిగల పదార్థములు ఎట్లుంటాయి అట్లా అనిపిస్తుంది అనమాట. అవి లోకడుపులోనికి వెళ్ళిపోతాయంట. లోకడుపులోకి వెళ్ళిపోయి ఇంకా ఏం చేస్తుంది, ఇంకా అయ్యో వాళ్ళు అలా నా గురించి అట్లా మాట్లాడుకున్నారా అని చెప్పి వాళ్ళతో మాట్లాడటం వాళ్ళతో మాట్లాడటం మానేస్తారనమాట. అవతల వాళ్ళకి ఆ విషయం తెలీదు. వాళ్ళు ప్లెయిన్ మైండ్తో వాళ్ళు అలాగే ఏంటి వీళ్ళు ఉండి మాతో మాట్లాడట్లేదు, ఏమైంది ఉండి మాట్లాడట్లేదు అన్నట్టుగా వాళ్ళ ఆలోచనలు ఇస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక కొండగాళ్ళు వెళ్ళి లేనిపోయిన మాటలు వాళ్ళ గురించి చెప్తారనమాట. అందుకనే వాళ్ళు మొహం మూడ్చుకోవటం, మూతి మూడ్చుకోవటము అట్లాంటివి చేస్తున్నారు. ఇట్లా చాలామంది ఫ్రెండ్స్ ఒక విధంగా ఫ్రెండ్స్ మధ్యలో కానీ, అక్క చెల్లెళ్ళ మధ్యలో కానీ, అన్నదమ్ముల మధ్యలో కానీ, అక్క తమ్ముళ్ళ మధ్యలో కానీ చాలా వరకు ఏంటంటే, ఇంకా మరి ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో కానీ చాలా వరకు ఏంటంటే అత్త కోడళ్ళ మధ్యలో కానీ ఇట్లా గొడవలు పెడతా ఉంటారు ఫ్రెండ్స్. అమ్మో నువ్వు ఎంత మంచిదానివి, మరి మీ ఆయన ఎంత గయ్యాలోడు, మీ ఆవిడ ఎంత గయ్యాలిది, మీ అక్క ఇట్లాంటిది, మీ చెల్లె అట్లాంటిది, నీ ఫ్రెండ్ అట్లా అంటాడు, నువ్వేమో అన్నీ దానం చేస్తూ ఉంటావు, వాడు పీసోడు అట్లా ఏవేవో కల్పితాలు చెప్తూ రెచ్చగొడుతూ నువ్వు చాలా మంచి, నువ్వు తోపు, నువ్వు తురుము అన్నట్టుగా నిన్ను పొగుడుతూ ఉంటారు. అవతరాల గురించి బ్యాడ్గా చెప్తూ ఉంటారనమాట. అప్పుడు మనం ఏం చేస్తాం, రుచిగల పదార్థాలలాగా ఉంటాయి కదా, అవునా నేను మంచోడినా అన్నట్టుగా, నేను మంచోడినా అని చెప్పి ఇంకా అవతలోళ్ళని నీ బెస్ట్ ఫ్రెండ్నే ద్వేషించటం, భార్యాభర్తల మధ్యలోనే ద్వేషాలు పెరిగిపోవటము, అక్క చెల్లెల మధ్యలో ద్వేషాలు పెరిగిపోవటం, ఇలాంటి చెప్పుడు మాటలు వినటం వల్ల ద్వేషాలు అనేది పెరుగుతూ ఉన్నాయి. దూరం అయిపోతున్నారు ఫ్రెండ్స్. మంచి ఫ్రెండ్స్ దూరం అయిపోతున్నారు. భార్యాభర్తల్లో గొడవలు అయిపోతున్నాయి. ఇంకా అక్క చెల్లెల్లో గొడవలు అయిపోతున్నాయి. అక్క తమ్ముళ్ళలో గొడవలు అయిపోతున్నాయి. అన్న చెల్లెళ్ళకి అట్లా అందరికీ ఒక విధంగా ఇట్లా గొడవలు అవుతూ ఉంటాయి చెప్పుడు మాటలు వినటం వల్ల. ఎప్పుడైనా సరే మనము చెప్పుడు మాటలు వినకూడదు ఫ్రెండ్స్. బైబిల్ ఏం చెప్తుందంటే, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండగాడు లేని ఎడల జగడములు చల్లారునని బైబిల్ చెప్తుంది. అయితే ఇప్పుడు పొయ్యిలో మండుతున్న పొయ్యిలో ఆ కట్టెలు తీసేసేయండి ఫ్రెండ్స్. కట్టెలు తీసేస్తే అగ్ని ఆరిపోతుంది కదా. అట్లనే మనం జగడాలు రాకుండా ఉండాలంటే ఇట్లాంటి వారిని పక్కకు పెట్టాలి ఫ్రెండ్స్. ఇట్లాంటి వారిని గ్రహించి, అమ్మో వీడి వల్ల మాకు గొడవలు అవుతున్నాయని చెప్పి గ్రహించి అటువంటి వారిని కనుక పక్కకు పెట్టి ఉన్నట్టయితే గొడవలు అనేది ఉండవు ఫ్రెండ్స్ మంచిగా ఉంటారు. తోడుకోడళ్ళు మంచిగా ఉంటారు, భార్యాభర్తలు మంచిగా ఉంటారు, ఇంకా సహోదరులు మంచిగా ఉంటారు. ఇట్లాంటి చెప్పుడు మాటలు అనేది మనం
ఎప్పుడు కూడా వినకూడదు ఫ్రెండ్స్. విని మనం మంచోళ్ళని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు. ఏదైనా మనం స్వతహాగా మనము వాళ్ళు ఎలాంటోళ్ళో తెలుసుకోవాలి ఫ్రెండ్స్. వాళ్ళ బుద్ధి ఎలాంటిది, వాళ్ళ మాట తీరు ఎలా ఉండింది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, అది చూసి మనకే మనం చూసి మనం వాళ్ళని పక్కకు పెట్టాలే గానీ, చెప్పుడు మాటలు విని ఇంట్లో గొడవలు పెట్టుకోవటం గానీ, ఇట్లా దూరాలయిపోవటం గానీ, మంచోళ్ళని దూరం చేసుకోవటం లాంటివనేది పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. అట్లాంటి పనులు చేయకండి. ఈ కొండిగాళ్ళని కొంచెం చాడీలు చెప్పేవాళ్ళని కొంచెం దూరంగా ఉంచండి. అటువంటి వారితో స్నేహం చేయకండి. ఏదైనా సరే స్వతహాగా మనం తెలుసుకొని మనము జాగ్రత్త పడాలే గానీ, ఒకళ్ళు చెప్పుడు మాటలు విని ఎప్పుడైనా సరే మంచివారిని మనం దూరం చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఈ మాటలు కనుక మీకు నచ్చి ఉన్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి విలువైన మాటలు మీ వద్దకు నేను తీసుకురావాలని నేను ఎంతో కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ముందు ఈ పచ్చడి ఏంటంటే ఆ ధనియాలు అవన్నీ ఉన్నాయి, పల్లీలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ ఫస్ట్ మిక్సీకి వేసుకున్నాను. ఆ తర్వాతనే టమాటాలు, పచ్చిమిర్చి, దోసకాయ మిక్సీకి వేసుకున్నాక, కొత్తిమీర మిక్సీకి వేసాక ఈ దోసకాయ ముక్కలు కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఆ చిన్న వీడియో మిస్ అయింది, అందుకనే నేను మీకు ఈ పచ్చడి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.